ఆత్మ నడిపింపు సంఘంలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 5 విధాలుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, ఆధ్యాత్మికమైన శూన్యత. దేవుని సన్నిధి అనుభవం తగ్గిపోతుంది. స్పిరిచువల్ ఎంప్టీనెస్. ఇలా చీకటమయమైపోయి సంఘం చీకటిలా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఉజ్జీవం ఉండదు. 2, విభేదాలు మరియు కలహాలు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏకాత్మ తగ్గిపోతుంది. మనుషుల మధ్య ఆలోచనలు, స్వార్థం పెరిగి సంఘంలో కలహాలు పెరిగిపోతాయి. సంఘం 2గా చీలిపోతుంది. 3, తప్పుడు బోధలు, ఫాల్స్ టీచింగ్. ఆత్మ లేకపోతే నిజమైన సత్యం గుర్తించడం కష్టమండి. అప్పుడు తప్పుడు బోధలు సంఘంలోనికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరిది నిజమైన బోధో గుర్తించడం చాలా కష్టమైపోతుంది. విభేదాలు వస్తాయి. ఇక 4వదిగా చూసినట్లయితే ఆత్మీయ ఫలితాల లేమి. నో స్పిరిచువల్ ఫ్రూట్స్. పరిశుద్ధాత్మ ఫలితాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవేవి కనిపించవు. ఎండిపోయిన స్థితి. ఈ మొక్క ఎండిపోయిన స్థితిలో ఎలా అయితే కనిపిస్తుందో మన జీవితాలు కూడా జీవం లేని చెట్టులా మారిపోతుంది. గలతీ 5:22-23 ప్రకారం మన జీవితాలు కూడా ఫలించలేని చెట్టులా, ఇలా ఎండిపోయిన స్థితిలో, ఎడారిలో ఎండిపోయినటువంటి చెట్టు వలె మన జీవితాలు కూడా ఆత్మీయ ఫలితాలు, ఫలాలు ఏమీ కూడా ఉండవు. 5, దేవుని చిత్తము నుండి దూరం అయిపోతాం. అవే ఫ్రమ్ గాడ్స్ విల్. ఆత్మ మార్గదర్శకం లేకుండా సంఘం దేవుని చిత్తం నుండి దూరం అయిపోతుంది. అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ముగింపుకు వచ్చినట్లయితే మనం ఎటువైపు వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకు తెలియక మనం బలహీన పడిపోతాం. విభేదాలు సంఘంలో పెరిగిపోతాయి. సత్యం తగ్గిపోతుంది. ఆత్మీయ ఫలితాలు కనిపించవు. ఎండిపోయిన స్థితి. ఎటు వెళ్ళాలో, ఏ మార్గం గుండా నడవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మ నడిపింపు లేని సంఘం.